ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న 22.6 x 60 డైమెన్షన్ తోటి ఉన్న ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం చూస్తున్నాము. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మనం పోస్ట్ చేస్తున్న వీడియోస్ తోటి చాలామంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. బయ్యర్స్ కూడా ముందుకొస్తున్నారు, సెల్లర్స్ కూడా ముందుకొస్తున్నారు. మా దగ్గర ప్రాపర్టీ ఉంది, సేల్ చేయండి అంటున్నారు. కొంతమంది మాకు ప్రాపర్టీ ఇప్పించండి, ఓపెన్ ప్లాట్ కావాలి, ఫామ్ హౌస్ కావాలి, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలి, ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనేసి చాలామంది మాకు కాంటాక్ట్ చేస్తున్నారు. అందరికీ సర్వీస్ ఇవ్వడానికి మ్యాక్సిమంగా ట్రై చేస్తున్నాము. అది కాకుండా ఎంతోమంది ఏజెంట్స్ కూడా మా దగ్గరికి వచ్చి మాతో మీట్ అవ్వడానికి, కొలాబరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా మేము రెస్పాన్స్ ఇస్తున్నాము. అందరికీ రెస్పాన్స్ ఇచ్చి మంచి మార్కెట్లో ఎక్కడ లేనటువంటి సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాము. సో ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ డీటెయిల్స్ 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న 22.6 x 60 డైమెన్షన్ తోటి ఉన్న G+1 పర్మిషన్తో ఉన్న ఫుల్ LRS పే చేసిన ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ ప్రాపర్టీ మనం చూస్తున్నాము. ఈ ప్రాపర్టీ కాస్ట్ మనకు జస్ట్ 82 lakhs మాత్రమే. వెరీ నెగోషియబుల్ ప్రైస్లో అండి, స్లైట్ నెగోషియబుల్ ప్రైస్లో ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఇలాంటి ప్రైస్లో 150 స్క్వేర్ యార్డ్స్లో మెయిన్ రోడ్ నుంచి 700 meters డిస్టెన్స్లో మంచి క్వాలిటీతో ఉన్న ఇండిపెండెంట్ ప్రాపర్టీ ఈ కాస్ట్లో రావట్లేదు, ఇక్కడ వస్తుంది. సో ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని విజిట్ చేయండి. మీకు నచ్చితే మాత్రమే డెఫినెట్గా ఇక్కడ 2 ప్రాపర్టీలు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. టోటల్గా 4 ప్రాపర్టీస్లో 2 సేల్ అవుట్ అయిపోయాయి, 2 అవైలబుల్ ఉన్నాయి. అవి ఒకసారి మీరు విజిట్ చేయండి. మీకు నచ్చితే మాత్రమే డెఫినెట్గా మీరు డౌన్ పేమెంట్ చేసి రిమైనింగ్ పేమెంట్ కోసం లోన్కి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ప్రాపర్టీకి మనకు స్లాబ్ ఏరియా 1250 SFT వస్తే కార్పెట్ ఏరియా అనేది ఆల్మోస్ట్ 1050 నుంచి 1100 SFT మనకు కార్పెట్ ఏరియా వచ్చింది. ఈ ప్రాపర్టీకి బోర్ 750 feet వేశారు. ఇంటి ముందు మనకు 30 feet వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీకి రెంటల్ ఇన్కమ్ ఈజీగా మనకు ఒక 10,000 నుంచి 12,000 అనేది ఇక్కడ డిమాండ్ ఉందండి. అయితే ఈ ప్రాపర్టీకి ఏదైతే మనకు ఇంటి ముందు రోడ్ ఉందో అది CC రోడ్ కూడా శాంక్షన్ అయిపోయి జస్ట్ యాజ్ సూన్ యాజ్ 2 to 3 monthsలో మనకు ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు, అంటే మన ఇంటి ముందు డైరెక్ట్గా CC రోడ్ అనేది వచ్చేస్తుంది. ఈ ప్రాపర్టీ కాస్ట్ 82 lakhs, స్లైట్ నెగోషియబుల్ అని చెప్పాను కదా. దీని లొకేషన్ వచ్చేసి చంపాపేట్ రిజిస్ట్రేషన్ అండి, నోట్ చేసుకోండి. చంపాపేట్ రిజిస్ట్రేషన్ నాదర్గుల్ MVSR కాలేజ్ అంటే హైదరాబాద్లో చాలా ఫేమస్. MVSR కాలేజ్ పక్కనే మనకు మెయిన్ రోడ్ నుంచి 700 meters డిస్టెన్స్లో ఉంది ఈ ప్రాపర్టీ. ప్రైమ్ లొకేషన్లో ఉంది, అస్సలు మిస్ చేసుకోకండి. అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ ప్రాపర్టీని ఆన్లైన్లో పోస్ట్ చేసి త్వరగా సేల్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఓపెన్ ప్లాట్ ఉన్న మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఫామ్ హౌస్ ఉన్న కాంటాక్ట్ చేయొచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్కి ఉన్న మీరు కాంటాక్ట్ చేయొచ్చు. బై చేయాలన్నా, సేల్ చేయాలన్నా, కొనాలన్నా కాంటాక్ట్ చేయండి, అమ్మాలన్నా కాంటాక్ట్ చేయండి.